ఏ పాస్టర్నైనా ఏ బోధకునైనా పిలవండి, ఎప్పుడు చెప్పిందే ఇక మారు మనసు పొంది రక్షణ పొందు అంటారు. వాళ్ళకి అర్థం కాదు, నేను ఇంతకు పొందాను లేదా, ప్రతి సంవత్సరం ఈ పాస్టర్ గారు వచ్చి రక్షణ పొందు మారు మనసు అంటే ఈది వాళ్ళకి ఉందా లేదంటే అసలు అని డౌట్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ప్రతిసారి మారు మనసు కాదు బాబు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఒక తొట్టు ఉందనుకోండి, పొద్దున్న నుండి సాయంత్రం దాకా నీళ్లు పోస్తున్నావు, కానీ నీళ్లు గారిపోతున్నావు. నీళ్లు గారిపోవడానికి కారణం నువ్వు మోసే బిందె కాదు, దానికి ఎక్కడో బొక్క పడింది. ఆ బొక్కను గుర్తించి పూడ్చకపోతే నీళ్లు నిలబడవు. మన జీవితాల్లో సమస్యలు ఎక్కడున్నాయి, ఆ సమస్యలకు మూలాలు ఎక్కడున్నాయి, వాటిని మనం ఎలా పరిష్కరించాలో మనం తెలుసుకోకపోతే మన జీవితాలు బాగుంటాయి. ఇప్పుడు మన జీవితంలో, మానవ ప్రపంచంలో, ఈ ఆధునిక కాలంలో, ఈ 21వ శతాబ్దపు ప్రారంభ దశాబ్దాల్లో అసలు మానవ జాతి ఎదుర్కొంటున్నట్టు పెద్ద సవాలేంటి, అసలు సమస్య ఏంటి, ఇది తెలుసుకోకపోతే పల్లెటూరులో ఉండి అసలు ఏమి ఎరగనట్టుగా కళ్ళు మూసుకొని నాశనానికి వెళ్ళిపోతాం. ఈ నాశనం మామూలు నాశనం కాదు పిల్లరా, మనది, మన పిల్లలది, మన కుటుంబాలది. గత కొన్ని సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పుడు కులము, మతము, జాతి, వ్యాధుని